మనుషులు అంతరించిన తరువాత వారి మీద కొంతమందికి అభిమానం ఉవ్వెత్తున పుట్టుకొస్తూ ఉంటుంది. ఆ తరహాలోనే మన్మోహన్ సింగ్ గారు చనిపోయిన తర్వాత చాలామంది ఆయన మీద వీడియోలు చేశారు. ఆయన దేశానికి మేలు చేసినటువంటి ఏకైక వ్యక్తిగా అభివర్ణించే ప్రయత్నం చేశారు. అంతేకాదు ఆయన ఒక్కడే విద్యాధికుడు అయినటువంటి ప్రధానమంత్రిగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం కూడా జరిగింది. పోనీ ఆ విధంగా జరిగినా మనం ఏమీ దాని గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. నిజంగా అతను ఆర్థికవేత్త, తర్వాత ఉన్నత విద్యావంతుడు, హార్వర్డ్ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలో పనిచేసినటువంటి వ్యక్తిగా మనము అభినందించక తప్పదు. కాకపోతే మోడీ గారి ప్రస్తుత ప్రధానమంత్రి మోడీ గారి విద్యకు అతని విద్యకు కంపేర్ చేశాడు ఒక వీడియోలో. అందులో చాలా దౌర్భాగ్యమైనటువంటి విషయం ఏంటంటే, అతను చాలా విద్యావంతుడు, ఇతడు నిరక్షరాస్యుడు అన్నటువంటి ఉద్దేశాన్ని తెలపడం కోసం ఆ మోడీ ద్వేషి చాలా రకాల ప్రయత్నం చేసి కంపేర్ చేశాడు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మోడీ దేశానికి చేసినటువంటిది ఏంటి, మన్మోహన్ సింగ్ దేశానికి చేసినటువంటిది ఏంటి, అది చాలా ఇంపార్టెంట్. మన్మోహన్ సింగ్ అనేటువంటి వ్యక్తి అర్జునుడు మాత్రమే, శ్రీకృష్ణుడు కాదు. పివి నరసింహరావు గారి దగ్గర ఉండి ఆర్థిక సంస్కరణలు జరిపించినటువంటి మొట్టమొదటి ప్రధానమంత్రి పివి నరసింహరావు. ఆయన దగ్గర పనిచేసినటువంటి వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్. డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రతిభను బయటకు తీసుకొచ్చినటువంటి వ్యక్తి పివి నరసింహరావు. అంతేగాని మన్మోహన్ సింగ్ తన విద్యను బహిర్గతం చేసుకునేటువంటి అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తిని మనం కొనియాడాలి. కానీ అతని దగ్గర ఉన్న టాలెంట్ ఎంత గొప్పదైనప్పటికీ కూడా దానికి అవకాశం దొరకకపోతే ఏ వ్యక్తి యొక్క టాలెంట్ కూడా బయటికి రాదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కానీ మోడీ గారు అలాంటి వ్యక్తి కాదు. అతని దగ్గర ఉండేటువంటి స్వల్పమైనటువంటి రిసోర్సెస్తో, భారతదేశం మీద ఉండేటువంటి భక్తితో, ప్రేమతో, వాత్సల్యంతో, అంతేకాదు భారతదేశం అంటే పడిచేసేటువంటి వ్యక్తుల్లో ప్రథముడిగా నిలిచేటువంటి వ్యక్తి మోడీ గారు. కాబట్టి దేశభక్తి కలిగినటువంటి వ్యక్తి, కాబట్టి దేశం కోసం అహర్నిశలు పనిచేసినటువంటి వ్యక్తి, కాబట్టి దేశానికి ఎంత మేలు చేయాలి అనేటువంటి తంటాలు పడుతూ అన్ని రంగాలలోనూ, నాట్ ఓన్లీ ఇన్ ఆర్థికం ఎకనామిక్స్ ఒక్కటాంట్లోనే కాకుండా అన్ని రంగాలలోనూ కూడా, మేక్ ఇన్ ఇండియా దగ్గర నుంచి అన్ని రంగాల్లోనూ కూడా భారతదేశాన్ని ప్రపంచ చిత్రపటంలో ముందుంచాలి అనేటువంటి తాపత్రయం పడినటువంటి వ్యక్తి ఇప్పుడు ఉండేటువంటి ప్రధాని మోడీ గారు. ఆ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. హీనంగా చూడకు దేని కవితామయమేరే అన్నీ అని శ్రీశ్రీ గారు చాలా స్పష్టంగా విశదీకరించారు. కాబట్టి ప్రధానమంత్రులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్షణం ఉండొచ్చు, ఒక్కొక్క మెరిట్ ఉండొచ్చు, డీమెరిట్స్ బోల్డ్ ఉండొచ్చు, లేదా మెరిట్స్ చాలా ఉండి డీమెరిట్స్ తక్కువ ఉన్నటువంటి ప్రధానమంత్రులు ఉండొచ్చు. దాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి, కానీ కంపేర్ చేయకూడదు. లాల్ బహదూర్ శాస్త్రి గారిని నెహ్రూ గారితో కంపేర్ చేస్తే ఎలా ఉంటుంది? నెహ్రూ గారు దేశానికి చేసినటువంటిది ఏదీ లేదు, ఆయన అలంకార మాత్రమే భారతదేశానికి. కానీ లాల్ బహదూర్ శాస్త్రి గారు చాలా తక్కువ సమయంలో చాలా చేసి పెట్టాడు. మరి దీన్ని యాక్సెప్ట్ చేసేటువంటి ఇది మీకున్నదా, గుణం మీకున్నదా? లేదు. అలాగా కొద్దిమంది చేస్తారు. దాన్ని మనము వాజ్పేయి గారిని తీసుకోండి. అదేవిధంగా మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా తన ప్రయత్నం తను చేశాడు, కానీ చేయనివ్వలేదు కదా. అక్కడ తనకి ఫ్రీ హ్యాండ్ ఎక్కడుంది? అతను చేయడానికి, చేశాడని చెప్పుకోవడానికి ఫ్రీ హ్యాండ్ ఎవరిచ్చారు? ఎవరు చేతిలోనే బందీగా ఉండి కీలుబొమ్మగా మౌనమునిగా ముద్రపడినటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్. అంతేగాని ఫ్రీ హ్యాండ్ లేదు. మోడీ గారికి ఉన్నంత ఫ్రీ హ్యాండ్ లేదు, పివి నరసింహరావుకు ఉన్నంత ఫ్రీ హ్యాండ్ లేదు. పివి నరసింహరావు కాంగ్రెస్ బాహుబంధ్యాల నుండి బయటపడి స్వతంత్రంగా వ్యవహరిస్తూ చాలా చిన్న చితకా పార్టీల సపోర్టుతో ప్రధానమంత్రిగా, చాలా తక్కువ మెజారిటీతో ప్రధానమంత్రిగా తన యొక్క కాలాన్ని 5 సంవత్సరాలు తెలివిగా ముందుకు నడిపినటువంటి వ్యక్తి. అందులో మన్మోహన్ సింగ్ లాంటి వ్యక్తుల సహకారంతో, వాళ్ళ యొక్క సలహా సంప్రదింపులతో ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి పివి నరసింహరావు. కాబట్టి అస్సలు కంపారిజన్ లేదు. అడ్మినిస్ట్రేటివ్గా అతను
100% సక్సెస్ కాదు మన్మోహన్ సింగ్. కానీ సలహాదారుడిగా అతనికి అప్పుడు ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు కాబట్టి అప్పుడు ఆయన చెప్పినటువంటి విధానాలు అనుసరించడానికి అవకాశం దొరికింది కాబట్టి అప్పుడు అతను సక్సెస్ఫుల్ అయ్యాడు. కాబట్టి బ్యూరోక్రాట్గా సక్సెస్ఫుల్ కానీ అడ్మినిస్ట్రేటర్గా మన్మోహన్ సింగ్ సక్సెస్ఫుల్ కాదు. కానీ మోడీ గారు అడ్మినిస్ట్రేటర్గా వెరీ సక్సెస్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ఇండియా. ఈజ్ ఓన్లీ ద సక్సెస్ఫుల్ అడ్మినిస్ట్రేటివ్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ఇండియా అమాంగ్ ఆల్ ది ప్రైమ్ మినిస్టర్స్. బికాజ్ వాజ్పేయి గారికి కూడా కొన్ని ఫ్రీ హ్యాండ్ లేదు. అంతేకాకుండా వాజ్పేయి గారు కొన్ని రంగాల్లో పనిచేయడానికి ఆయన సుముఖత చూపలేదు. ఆయన చాలా ఇంటలెక్చువల్ కాబట్టి ఇంటలెక్చువల్గానే పనిచేశాడు తప్ప కిందకి దిగి హార్డ్ వర్కింగ్ అనేటువంటిది వాజ్పేయి గారు చేయలేపారు. ఈయన హార్డ్ వర్కింగ్ చేయగలడు, ఇంటలెక్చువల్స్ సలహా సంప్రదింపులు తీసుకొని ముందుకు పోగలడు. కాబట్టి ఈ కంపారిజన్ అనేటువంటిది ఒక్కరితో ఒక్కరు చేయడానికి వీలు లేదు. అందుకే వాజ్పేయి గారు అన్నారు, పథక అంతిమ లక్షణ హీ హై చెల్తే హై జానా అనేటువంటి విషయాన్ని ఆయన ముందుకు చెప్పాడు. ఆ విధంగా ప్రతి ఒక్కరిలోనూ మెరిట్స్ డిమెరిట్స్ ఉంటాయి. ఎవరూ కూడా ఈ విధమైనటువంటి కంపారిజన్ చేసి మీ మూర్ఖత్వాన్ని బయట పెట్టుకోకండి. అందరూ మహానుభావులే. అందరికీ వందనాలు. జై హింద్.